న్యాయ నగరంగా నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల తీర్పు అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల స్పీకర్ ఘాటుగా స్పందించారు. తీర్పు కాపీ చదివి వచ్చి మాట్లాడాలని సూచించగా కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీంతో పార్టీ ఫిరాయింపుల అంశం సభలో హాట్ టాపిక్ గా మారింది. ప్రార్థన సార్, ఐఎమ్ అపీలింగ్ టు యు. నా మాట మొత్తం వినండి సార్. నా అపీల్ సార్. మీరు నిర్ణయం తీసుకున్నారు, తప్పకుండా దాంట్లో మాకేం విభేదం లేదు సార్. మీరంటే సంపూర్ణమైన గౌరవం ఉంది. ఒక్క నిమిషం. జ్యుడిషియరీలా కోర్టు కోతాం, జడ్జిమెంట్ ఇస్తాడు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు కోతాం. జడ్జిమెంట్ నువ్వు మొత్తం చదవకుండానే ఎన్నో అభియోగాలు చేసినావు. అయినా నేను మీడియా ముందుకు రాలేదు. ఈ విషయంలో కూడా నువ్వు జడ్జిమెంట్ చదివినాక నాతో మాట్లాడితే నేను దానికి జవాబిస్తాను. దయచేసి ఈ ప్రశ్నించే దీన్ని మీరు తక్కువ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ సభలను మీకు తెలియజేస్తాను. స్పీకర్ సార్, మీరంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది. మీరు నేను మిత్రులం, అందరికీ తెలిసిందే. కానీ మీరు తీసుకున్న నిర్ణయం తప్పైనా తప్పకుండా ప్రశ్నించే అధికారం, హక్కు నాకు సభ్యుడిగా ఇక్కడ ఉంటుంది సార్. మీరు జ్యుడిషియల్ అథారిటీ నేను కాదంటలేదు, కానీ అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిలదీయడం, అడగడం మా బాధ్యత. అడుగుతాం, తప్పకుండా హైకోర్టులో అడుగుతాం. నేను మీతో సంవాదం కోరుకుంటలేను, ముగిస్తున్నాను. ఒకటే నిమిషం అధ్యక్ష. ఇవాళ వాస్తవం ఏంది అధ్యక్ష, సభా మర్యాదలు కూడా శాసనసభలో అనుభవం ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా కట్టుకథలు ఏదైతే విచిత్రంగా మాట్లాడుతున్నారో ఒక్కసారి తమరు గమనించాలి. ఇప్పుడు కాదు, రాష్ట్ర ప్రజలు గమనించారు. పదే ఈ ప్రభుత్వాన్ని గురించి అనేక ఆరోపణలు చేశారు కదా. సందర్భంగా ఏది ప్రధానమైన సీట్లు జడ్జి స్థానంలో కూర్చున్న మిమ్మల్ని మీరిచ్చిన జడ్జిమెంట్ మీద క్వశ్చన్ చేస్తున్నారంటే వారు ఏ రకమైన అహంకారపూరితంగా ఉన్నారో. అసలు ఏది పార్టీలు మారే ప్రోత్సహించింది మీరు కాదు, ముందు దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? కేటీఆర్ గారు కన్క్లూడ్ చేయండి. స్పీకర్, ఎస్ సార్, కంక్లూడింగ్ సార్, 1 minute. స్పీకర్ సార్, మళ్ళీ చెప్తున్నా సార్, తప్పకుండా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాజీనామా సవాళ్లతో దద్దరిల్లాయి. మహిళా సంఘాల రుణాల విషయంలో డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంచలన సవాల్ విసిరారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళా సంఘాలకు తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 57,000 కోట్ల రుణాలను మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. అయితే ఆ లెక్కలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఒకవేళ మహిళలకు 57,000 కోట్ల రుణాలు ఇచ్చినట్లు ప్రభుత్వం దగ్గర ఉన్న ఆర్డర్ కాపీని ఇప్పుడే సభలో చూపిస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. ఒకవేళ అటువంటి ఆర్డర్ కాపీ లేకపోతే తప్పుడు సమాచారం ఇచ్చినందుకు బట్టి విక్రమార్క తన డిప్యూటీ సీఎం పదవితో పాటుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సవాల్తో సభలో ఒక్కసారిగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటాం, చేసుకుంటూ ముందు పోతూనే ఉంటాం. ఇచ్చామని చెప్పారు. నేను అడిగింది ఏంటి సార్, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే దాని కాపీ చూపెట్టండి, నేను రాజీనామా చేస్తా అని చెప్పాను. దానికి చెప్పలా, మళ్ళీ ఏదో ఉపన్యాసం చెప్తున్నారు. నో, యూర్ రాంగ్ డిప్యూటీ సీఎం గారు, ప్లీజ్ చెక్ విత్ యువర్ ఆఫీసర్స్. చూపెట్టండి, హౌస్లో పెట్టండి, ఆర్డర్ కాపీ చూపెట్టండి, హౌస్లో పెట్టండి. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, నెంబర్ 2 నేను చెప్పేది అధ్యక్ష, మా గవర్నర్ ప్రసంగం కంటే ఇంకా అతి ముఖ్యమైన పని ఏమైనా ఉందేమో నాకైతే తెలియదు అధ్యక్ష. 2 రోజులు చర్చ పెట్టారు, సబ్జెక్ట్ మంచిగా 12 దాకా నడపండి. ఇవాళ రాత్రి ముఖ్యమంత్రి గారు పోతే పోనీయండి ఢిల్లీకి, మనం మాట్లాడుకుందాం, తప్పేముంది. ఆయనకు ఢిల్లీలో పనులు ఉండొచ్చు, మనందరం ఇక్కడ కూర్చుందాం సార్. నేనేమంటా సార్, మంత్రి గారు చెప్పారు, స్పష్టంగా చెప్పారు, 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు అనేది తప్పుడు మాట. డిప్యూటీ సీఎం గారు చెప్పిన దాంతో మంత్రి గారు విభేదించారు. ఇప్పుడన్నా డిప్యూటీ సీఎం గారు కరెక్ట్ చేసుకోండి. నేను అనేది అదే కదా. రెండో మాట అధ్యక్ష, 2,000 కోట్లు బాకీలు ఉన్నారు. మహిళల మీద ఇంత గౌరవం ఉన్న ప్రభుత్వం కదా, 2,000 కోట్లు బాకీ ఉన్నారు, ఇవ్వండి అధ్యక్ష. మహిళలు గౌరవం గురించి మాట్లాడారు అధ్యక్ష. మొత్తం రాష్ట్రంలోని మహిళలు చూస్తా ఉన్నారు. ఎప్పుడు వస్తుంది 2,500, ఎప్పుడు వస్తుంది 4,000 పెన్షను,
ఎప్పుడొస్తుంది తులం బంగారము, ఎప్పుడొస్తాయి స్కూటీలు? మీరే కదా చెప్తిరి 100 రోజుల్లో 6 గ్యారంటీలను ఈస్ట్మన్ కలర్ సినిమా చూపెట్టిందే రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు. కాబట్టి అడుగుతున్నాం అధ్యక్ష మాకు మహిళలంటే గౌరవం ఉంది కాబట్టే శ్రీమతి సోనియా గాంధీ గారిని మేము ఇక్కడ ధన్యవాదాలు చెప్పాము అధ్యక్ష. తెలంగాణ నిండు సభలో మహిళా సంక్షేమంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రభుత్వంపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆమె సభలో మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రతిపక్షాలు ఎగతాళి చేయడం సరికాదని హితవు పలికారు. తాము చేస్తున్న పనులను 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు చేయలేకపోయింది అని మంత్రి సీతక్క నిలదీశారు. మరి ఎందుకు మీరు అదే 2019 బడ్జెట్ లో 100 కోట్లు నిరుద్యోగ భృతి అని 100 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కూడా యాడ్ చేశారు. మరి ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. చెప్పడానికి బాగానే ఉంది, మరి ఎందుకు చేయలేదు? ఇవాళ మీరు చేయలేదు. మీరు చెప్పండి, ఆడళ్ళ అభయహస్తం డబ్బులను కూడా మీరు వాడుకున్నారు ఎందుకు? మరి మీరు ఎన్ని ఇచ్చారు 10 ఏళ్ళగా చెప్పండి. ఇవాళ మీరు ఇవ్వకుండా మీరు ఎంతసేపు బదనం ఇది బంద్ చేయండి. ముఖ్యంగా ఆడళ్ళ పట్ల, అది మీ కుటుంబ సభ్యులైనా బయట మాలాంటి అక్క చెల్లెలైనా ఎదగనివ్వండి అని మేము మాట్లాడు. ఆడళ్ళ మీద నిష్ఠూరాలు ఎందుకు? ఆడళ్ళ బస్సుల మీద నిష్ఠూరాలు ఎందుకు? ఆడళ్ళ వడ్డీ లేని రుణాల మీద నిష్ఠూరాలు ఎందుకు? కాబట్టి ఈరోజు మీరు చేసినటువంటి అప్పుల కుప్ప మూలంగానే ఈరోజు ఈ ప్రభుత్వం అనుకున్న నిర్ణయం. మీరు అంతా ధనిక రాష్ట్రం అన్నప్పుడు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వానికి కేటీఆర్ ఏదైనా సలహాలు సూచనలు ఇస్తారనుకుంటే అదే ఊకదంపుడు ఉపన్యాసాలు, ఎవరో రాసిన స్క్రిప్టును ఇక్కడ చదివి వినిపిస్తున్నారని విమర్శించారు. మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన కేటీఆర్ ఇవాళ సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని, మమ్మల్ని ఫ్లాప్ అయిన సినిమా అంటున్నారని విమర్శించారు. ఫిరాయింపుల సరదాలు, గల్లీల్లో చెత్త కుప్పలు, ఢిల్లీలో విమానయాత్రలు, బయట వాస్తవాలు మాట్లాడితే ఒప్పుకుంటాం అధ్యక్ష. ఈరోజు మీరు ఫ్లాప్ అయిన సినిమా అంటున్నారు. ఫ్లాప్ అయింది 2023లో, ఫ్లాప్ అయింది మీరు. సరే, ఫ్లాప్ అయింది అనుకోవచ్చు, సినిమాలు అప్పుడప్పుడు ఫ్లాప్ అయితే అనుకోవచ్చు. మళ్ళా సర్పంచ్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, మళ్ళా మున్సిపల్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, పార్లమెంట్ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ఫ్లాప్ అయినరు. ఇంకా ఎన్నిసార్లు ఫ్లాప్ అయినాక మమ్మల్ని ఫ్లాప్ అంటారు అధ్యక్ష? ఇదేంది అధ్యక్ష? మీరు ఏదైనా వాస్తవాలు ఉంటే మాట్లాడండి. మా గౌరవ సహచరులు కానీ మేము కానీ మీకున్న అనుభవాల రీత్యా మీరు ఏదైనా మంచి సూచనలు ఇచ్చే రాసుకోవడానికి మళ్ళా తిరిగి దాంట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను తప్ప చెప్పండి అధ్యక్ష, మేము ఓపికతోనే వింటా ఉన్నాం. కానీ దానిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని ఒక మంచి సానుకూలంగా మాట్లాడితే మళ్ళా అదే భాష అధ్యక్ష, అదే చెప్పిందే చెప్పుకుంటూ పోతా ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వర్షం కురిపించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ తొలి అసెంబ్లీ ప్రసంగంలో గవర్నర్ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక రాహుల్ గాంధీ కూడా తొలి కేబినెట్ సమావేశంలోనే వీటికి చట్టపరమైన గ్యారంటీ ఇస్తామని హామీ ఇచ్చారని వ్యాఖ్యానించారు. కానీ 2.5 ఏళ్లు గడుస్తున్నా ఒక్క గ్యారంటీకి కూడా చట్టబద్ధత కల్పించలేదని కేటీఆర్ నిలదీశారు. ఎక్కడ పోయింది ఆ చిత్తశుద్ధి? మరి సంతకం పెట్టినని మీరే చెప్తారు ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు చెప్పారు, ఏదో ఆషామాషి వ్యక్తి కూడా చెప్పలేదు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 2024 గవర్నర్ ప్రసంగం అయిపోయింది, 25 అయిపోయింది, ఇప్పుడు 26 కూడా నిన్న అయిపోయింది అధ్యక్ష. మరి ఇన్నేళ్ళైనా కూడా సీఎం గారు సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడ పోయింది అధ్యక్ష? 28 నెలలుగా గడిచిన ఆ ఫైలు ఎక్కడ మాయమైంది? కాకెత్తుకపోయిందా? లేకపోతే FSL అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? లేకపోతే మరి విచిత్రమైన విషయం అధ్యక్ష, ఇది ఒక గవర్నర్ గారు చెప్పిన మాట కాదు, ఇది మీ బాస్ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. తొలి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం. తొలి క్యాబినెట్ ఇప్పటికి నాకు తెలిసి ఒక 50-60 సమావేశాలు అయినట్టున్నాయి క్యాబినెట్. ఎక్కడ పోయింది అధ్యక్ష మరి తొలి క్యాబినెట్లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్నమాట? ఇది కాదు అధ్యక్ష క్యాబినెట్ సమావేశాలు ఇన్ని జరిగినాయి, మరి ఫైల్ గారు మాయమై సంతకం చేసిన ఫైలు తొలి సంతకం అది కూడా ఎక్కడో చాటుకు చేయలేదు అధ్యక్ష, బహిరంగంగా చేశారు, బహిరంగ వేదిక మీద చేశారు. ఎక్కడ పోయింది ఆ ఫైలు? ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఆ మాయమైన ఫైలు ఆచూకీ కోసం స్పెషల్గా ఒక సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మాట్లాడితే సిట్టు,
అధ్యక్ష గవర్నర్ గారిని అట్లాగే పవిత్ర సభని అట్లాగే మొత్తం రాష్ట్ర ప్రజల్ని ఇవాళ మోసం చేసి గవర్నర్ గారి ప్రసంగానికి విలువ విశ్వసనీయత లేకుండా చేశారు అధ్యక్ష. మొదటి ప్రసంగానికి విలువ లేకపోతే మూడో ప్రసంగానికి ఏముంటుంది అధ్యక్ష విలువ? నాకు అర్థం కాదు. ఈ నెల 22 నుంచి రైతు భరోసా నిధులు పంపిణీ చేయనున్నట్లుగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా రైతులకి నిధులు జమ చేస్తామన్నారు. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు వరివేస్తే ఉరి అన్నారు. సన్న బియ్యం పండించే రైతులకు 500 బోనస్, యంత్ర పరికరాలు అందిస్తున్నాం. రైతులు ప్రజల మద్దతు మున్సిపల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయం దక్కింది. ఇక బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ఆడి తప్పుదోవ పట్టిస్తే ప్రజలు విశ్వసించరన్నారు. కోట్లను ఏకకాలంలో సుమారు 25,25,000 కుటుంబాల ఖాతాలో వేసి తిరిగి మరి వాళ్ళు కొత్తగా రుణాన్ని పొందేటువంటి అవకాశాన్ని ఈరోజు కల్పించినటువంటిది. రైతులకు ఆ రోజు వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు కూడా ఉచిత కరెంట్ అని మొదటి సంతకం. ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రుణమాఫ్ అని చెప్పి 2 లక్షల లోపు ఈరోజు 25 లక్షల పైచిల కుటుంబాలకు 20,616 కోట్లు వేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు రైతు భరోసా కింద గత వానాకాల పంట కింద 9 రోజుల్లో 9,000 కోట్లు వేసినాం. దేశ చరిత్రలో ఇదొకటి మొదటిదన్న మాట సందర్భం చెప్తూ ఈరోజు యాసంగి పంట కోసం మరోసారి రైతు భరోసాను 60 లక్షల పై కుటుంబాలకు అందడానికి ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా మేము వేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందన్న మాట సందర్భంగా అధ్యక్ష, రైతు అంటేనే కాంగ్రెస్. రాష్ట్రంలో బిస్కెట్లు, చాక్లెట్ల గంజాయి, కొకైన్ దొరుకుతుందని 10 ఏళ్లు తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎస్ ఈ పాపానికి కారణం కాదా అని ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారం చేశారని, ఇంతకన్నా సిగ్గుచేటు ఉందా అని నిలదీశారు. ఇవాళ శాసన మండలిలో మాట్లాడిన ఆయన డ్రగ్ టెస్టుకు సభానాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమని, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ యువ నాయకుడు కూడా ముందుకు రావాలని ఛాలెంజ్ విసిరారు. టెస్టులకు బీఆర్ఎస్ అంగీకరిస్తే రేపే ముహూర్తమని, మీరు ముందుకు వస్తే నేను ముఖ్యమంత్రిని ఒప్పిస్తానన్నారు. ప్రజాప్రతినిధులందరం డ్రగ్ టెస్టులు చేసుకుని ఈ సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్వాదిస్తా ఉంటే మీరు చర్యలు తీసుకోక నేను ఛాలెంజ్ చేస్తా. ఇప్పటికి రెడీ ఉన్నా అధ్యక్ష. రేపంటే రేపు నేను మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తా. మీరు మీ నాయకుని తీసుకురండి. మొదట వాళ్ళు టెస్టులు చేద్దాం అధ్యక్ష. డ్రగ్ టెస్ట్ పోవాల్సిందే. కేసీఆర్ తో పాటు ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డిని తీసుకొస్తా. డ్రగ్ టెస్ట్ చేద్దాం. తర్వాత మీరు మేము అందరం అధ్యక్ష. టీఆర్ఎస్ వారు ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చారో అందరూ కూడా టెస్ట్ కు రెడీగా ఉండాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేము ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చామో మేమందరం టెస్ట్ కు రెడీ ఉన్నాం అధ్యక్ష. మొదటగా టెస్ట్ చేసుకోవాల్సింది మా ముఖ్యమంత్రిని ఒప్పిస్తాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు. మీరు కేసీఆర్ తీసుకురండి. ఇద్దరు సభా నాయకుడు, సభా ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా టెస్ట్ జరగాల్సింది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ మయం చేశారు అధ్యక్ష. డ్రగ్స్ వ్యాపారం చేశారు. 1000 కోట్లు డ్రగ్స్ మీద సంపాదించారు అధ్యక్ష. సిగ్గుతో తలవంచుకున్న పరిస్థితి అధ్యక్ష. ఇలా డ్రగ్స్ పేరనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది? డ్రగ్స్ మాట అనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇలా సామాన్యుడు, టీచర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు వారి పిల్లల్ని కాపాడుకోలేక నానా అవస్థలు పడుతుంది అధ్యక్ష. 10 ఏళ్ల కాలంలో అధ్యక్ష, పోయిన 10 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా గాంజాయి సరఫరా అయింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఆన్ రికార్డ్ చెప్తున్న అధ్యక్ష. కొకైన్ సరఫరా అయింది అధ్యక్ష. చాక్లెట్ లాగా దొరుకుతా ఉంది కొకైన్. బిస్కెట్ లాగా కిరాణా షాప్ దొరికినట్టు దొరుకుతుంది. ఎవరు కారణం? 10 ఏళ్ళు మీరు కదా కారణం. మీరు అధికారం లేరా? ఆనాడు మీ కారణంగా ఇలా డ్రగ్స్ రాలేదా? ఇలా అడిగిన చోటలా డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రజలు అనుమాన పడతా ఉన్నారు? ఏం చర్యలు తీసుకున్నారు అధ్యక్ష? ఇవాళ దొరికినటువంటి మాజీ శాసనసభ్యుల మీద బాజాప్తా ఆన్ రికార్డ్ రిమాండ్ రిపోర్ట్ చెప్తా ఉంది. ఆన్ రికార్డ్ కొకైన్ డ్రగ్స్ తీసుకొని ప్రజాప్రతినిధులు పట్టుకొడితే ఏం మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష? మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం? రావాలా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రేపే ముహూర్తం కేసీఆర్ గారు రావాలా? మీరు కేసీఆర్ తీసుకురా, నేను ముఖ్యాన్ని తీసుకొస్తా. మీరు కేసీఆర్ తీసుకురండి అసెంబ్లీకి, మా ముఖ్యమంత్రిని తీసుకొస్తా. ఇద్దరు మియాపూర్ బాచుపల్లి సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో లీ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు బోల్తా పడింది. ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రైవేటు ఉద్యోగులు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కుకట్పల్లి నుండి 10 మంది ప్రైవేటు ఉద్యోగులతో
గడ్డపోతారం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాచుపల్లి సమీపంలోని ఒక మలుపు వద్ద బస్సు నియంత్రణ కోల్పోయి ఒక్కసారిగా బోల్తా పడింది. బస్సులో ఉన్న ఉద్యోగులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హైదరాబాద్ పరిధి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో హుక్కా సెంటర్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్న హుక్కా సెంటర్ పై దాడి చేసి 38 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి వివిధ రకాల హుక్కా ఫ్లేవర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. కాగా హుక్కా సెంటర్ యాజమానులు పరారీలున్నట్లుగా సమాచారం. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో కేఫ్ ఫేర్ మీద ది వైట్ కప్ కేఫ్ అనే పేరు మీద పర్మిషన్ తీసుకొని ఇక్కడ హుక్కా సెంటర్ నడిపిస్తున్నారనే సమాచారం మేరకు ఈరోజు నా ఆధ్వర్యంలో రైడ్ చేయడం జరిగింది. ఇందులో 38 సెల్ ఫోన్లు, హుక్కా పార్ట్సు, హుక్కా ఫ్లేవర్సు, వాటితో పాటు ఒక హుక్కా సేవిస్తున్నారు. 800 నుంచి 1200 రూపాయల వరకు ఒక్కొక్కరికి వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఇది మోహన్ సాగర్ అనే ఇద్దరు కూడా దీన్ని జాయింట్గా నడిపిస్తున్నట్టు తెలిసింది. దీని మీద ఖచ్చితంగా లోతుగా విచారణ చేసి వాళ్ళు మేము వచ్చే టయానికి వాళ్ళు లేరు స్పాట్లో, వీళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కూడా ఎక్కడున్నా సరే వాళ్ళని కూడా ఎవరైతే ఈ మేనేజ్మెంట్స్ వాళ్ళు నిర్వహిస్తున్న బిల్డింగ్ను కూడా సీజ్ చేయడానికి కూడా వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా హైదరాబాద్ ఉప్పల్ బగాయత్లో 10 ఎకరాల్లో 98 కోట్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లుగా కాంగ్రెస్ నేతలు తెలిపారు. మధు యాష్కి గౌడ్, పరమేశ్వర్ రెడ్డి, వజ్రేష్ యాదవ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మధు యాష్కి గౌడ్ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలో శంకుస్థాపన జరగనుందని తెలిపారు. సంతోషం, ఎందుకంటే అప్పుడు కార్పొరేటర్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేకైనా అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ సీక్రెట్స్ అన్ని వజ్రేషన్లు చెప్పాడు. మీకు ఏ విధంగా మాతో ఉంటాడు కానీ ఎట్లా నిధులు తీసుకొస్తున్నాయి. ఇవాళ మీ అందరికీ ప్రజలకు వివరించాలన్నా ఈ ఉప్పల్ బగాయత్లో 100 కోట్లతో అతి త్వరలోనే ముఖ్యమంత్రి ద్వారా ఇక్కడ కార్యాలయం ఏర్పాటు జరగబోతుంది. కాబట్టి పగటి దొంగలు చాలా ఉన్నారు, గులాబీ చొక్కాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు, సొమ్మొక్కటి శివకొక్కటి లాగా. ఇవాళ ముఖ్యమంత్రి గారు నిధులు ఇస్తా ఉంటే నిన్నే చూసిన కుమార్కుంట చెరువు దగ్గర అక్కడ గుర్ర ప్రక్కలను తీసేస్తా ఉంటే ఈ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వచ్చి ఫోటో దిగినారు. అక్కడ మేము పని మొదలు పెట్టి మా ఎమ్మెల్యే తీసి మొదలుపెట్టినాం. ప్రభుత్వం మాదిరా మాకు ముఖ్యమంత్రి ఇచ్చుడు నిధులు ఇచ్చుడు పని మొదలు పెడతాం. అందుకే పరమేశ్వర్ ఏమన్నాడంటే అన్న మనం ఇది ప్రజలకు వివరించాలి, ప్రజలను తెలియపరచాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాంతం ముఖ చిత్రం ఏ విధంగా మారబోతుంది అనేది ఈ పగటి దొంగలు వచ్చి గులాబీ చొక్కలు బీజేపీ రంగు చొక్కాలు వేసుకొని వచ్చి తిరిగే కన్నా ముందే మీ అందరికీ వివరించిన ఉద్దేశంతో వచ్చినాం. ఆర్థిక మిత్రులకి ఎలక్ట్రానిక్ ఈర్ష్య, ఇంకో దిక్కు సంతోషం. ఇండియా పోస్ట్ వినియోగదారుల కోసం సరికొత్త వేగవంతమైన సేవల్ని కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విప్లవాత్మక మార్పుతో ఇకపై ఉత్తరాలు, పత్రాల కోసం రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. కేంద్ర సమాచార మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కలిసి న్యూఢిల్లీలోని గ్యారంటీడ్ నెక్స్ట్ డే డెలివరీ సేవల్ని ప్రారంభించారు.
ఇండియా పోస్ట్ తన నెట్వర్క్ ను ఈ కొత్త సేవలతో మరింత బలోపేతం కానుంది. ఇందులో 3 కేటగిరీలను వినియోగదారులకు పరిచయం చేసింది. ఉత్తరాలు, పత్రాల కోసం 24 స్పీడ్ పోస్ట్ వస్తువుల ఫాస్టెస్ట్ డెలివరీ కోసం 24 స్పీడ్ పోస్ట్ పార్సిల్, నిర్ణీత సమయంలో డెలివరీ చేసే సేవల కోసం 48 స్పీడ్ పోస్ట్ కేటగిరీలను తీసుకొచ్చింది. ఇక తొలి విడతలో 6 నగరాల్లో ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా వంటి నగరాల్లో ఈ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా వివరించారు. Through e-commerce. करती हूँ सेक्रेटरी पोस्ट श्रीमती वंदिता कौल मैम को कि वे Services, but institutes must transform to relevant, and today is at this one of almost 300 million Indians, that means 30 crore people are buying whatever they need through e-commerce, and the entire business opportunity is around $10 billion, close to wide. Under the leadership of Prime Minister Narendra Modi ji, India Post is committed to every single citizen across the length and breadth of this country and to every international customer, that our slogan, which epitomizes our raison d'etre, Dak Seva, Jana Seva. Ours is an organization, a large family. ఇరాన్ మరో దారుణానికి పాల్పడింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో భయంకరమైన డ్రోన్ దాడికి ఇరాన్ పాల్పడినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ డ్రోన్ కారణంగా విమానాశ్రయానికి సమీపంలోనే భారీ ఎత్తున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసి పడ్డాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఇంధన ట్యాంక్ పై డ్రోన్ పడినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ప్రమాద సంఘటన నేపథ్యంలో దుబాయ్ విమానాశ్రయంలో విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. అనేక విమానాలను ఆల్ ముక్తం విమానాశ్రయానికి మళ్లించారు. అయితే ఈ డ్రోన్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం మాత్రం బాగానే జరిగినట్లుగా దుబాయ్ మీడియా వెల్లడించింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య యుద్ధం 18వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ వారి మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇరాన్ తన అమ్మల పొదిలోని అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసి శత్రు దేశాలపై విరుచుకుపడుతుంది. ముఖ్యంగా 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగల సెజిల్ క్షిపణులు ఇప్పుడు ఇజ్రాయెల్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీనికి తోడు కేవలం 15 నిమిషాల స్వల్ప వ్యవధిలోనే ప్రయోగానికి సిద్ధమయ్యే ఖైబర్ షెఖాన్ బాలిస్టిక్ మిసైళ్లతో గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడులు చేస్తుంది. యుద్ధంలో ఇరాన్ ప్రయోగిస్తున్న పత్తా-2 హైపాసోనిక్ క్షిపణి ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది ధ్వని వేగం కంటే 15 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తూ శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. అగ్రరాజ్యాల రక్షణ కవచాలను సైతం ఛేదించగల ఈ అధునాతన టెక్నాలజీతో ఇరాన్ యుద్ధ రంగంలో తన పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. గత 17 రోజులుగా కొనసాగుతున్న ఈ యుద్ధం కారణంగా వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏవంటి తెలుగు న్యూస్. నగరంగా సాకారం